ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రవద్దే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో చక్కగా ఆ భీష్మాచార్యుల యొక్క భీష్మ స్తుతి అనే స్తుతిని పారాయణం చేసుకుంటూ ఉన్నాము. అయితే విశేషంగా దాని యొక్క అర్థాలను తెలుసుకోవడం వల్ల ఇంకా పుణ్యాన్ని పొందుతాం కాబట్టి అర్థ విశేషాలతో రోజు ఒక శ్లోకాన్ని పారాయణం చేసుకుంటున్నాం. ఈరోజు మనము 4వ శ్లోకాన్ని 4వ రోజు 4వ శ్లోకాన్ని పారాయణం చేసుకొని దాని యొక్క అర్థాన్ని విశేషార్థాలను తెలుసుకుందాం. అంటే ఇక్కడ భీష్మాచార్యులు ఏం చేసిండ్రు అంటే ఏ విధంగా అయితే ఆ కృష్ణ అంటే చూడండి, పచ్చకామల్లోడికి అన్ని పచ్చగా కనిపిస్తాయని అదే కృష్ణ భగవాన్ నుండి పక్కన దుర్యోధనాదులు చూస్తూ ఉన్నారు. మరి ఇటు అర్జునుడు చూస్తున్నాడు, భీముడు చూస్తున్నాడు. ఈ విధంగానే అందరూ దర్శించుకున్నారు ఆ సమయంలో. కానీ ఎవరెవరికి వాళ్ళ భావనలను బట్టి ఆ రూపాన్ని ఊహించుకుంటారు, అంతే కదండి. అంటే ఇప్పుడు ఏదైనా చూస్తే నచ్చిన వాళ్ళకేమో సంతోషం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, దాంట్లో ఇంకా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మరి అదే ఇష్టం లేని వాళ్ళు ఉంటే వాళ్లకు దాంట్లో లోపాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ భీష్మాచార్యుల వారు పరమభక్తులు కాబట్టి అష్టవసువులో ఒక్కరు కదా. మరి వారు శాపవశాత్తు ఈ జన్మ తీసుకున్నారు కాబట్టి వారు ఏం చేస్తూ ఉన్నారంటే కృష్ణ భగవాన్ని కీర్తిస్తూ ఉన్నారు, గుణగణాలను. ఈరోజు ఏ గుణాన్ని కీర్తిస్తున్నారు ఏంటి తెలుసుకుందాం. ముందు ఈ శ్లోకాన్ని చదువుకుందాం మనం. సపది సఖివచో నిశమ్య మధ్యే నిజపరయోర్భలయో రథం నివేశ్య స్థితవతి పరసైనికాయురుక్ష్మా హృతవతి పార్థసఖే రతిర్మమాస్తు. అయితే ఈ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం మనము. ఇక్కడ ఏమంటున్నారంటే అర్జునుడు నిన్ను కురుక్షేత్రంలో తన రథాన్ని 2 సేనల మధ్యలోకి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఇది అభ్యర్థన కాదు, ఇది ఒక ఆదేశం. ఎందుకు అంటే రధికుడు అన్నవాడు ఎప్పుడైనా రథ సారథి అంటే రధికుడు ఎవరో అంటే రధికుడు అంటే రథాన్ని అధిరోహించినవాడు. రథ సారథి అంటే రథాన్ని నడిపేవాడు. మరి నడిపేవాడు రధికుడు ఏది చెప్తే అది వినాలి. అంటే ఒక సేవకుడిగా చూడండి, ధర్మం కోసము ఒక సేవకుడిగా ఉన్నాడు ఆ భగవానుడు. ఆదేశిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఒక్కొక్కసారట ఎటు వెళ్ళాలి అని చెప్పడానికి చేతులలో బాణాలు శరాలు ఉంటాయి, టైం ఉండదు. యుద్ధం చేసేటప్పుడు కాలుతోని మోకాలుతోని వీపులో దొక్కడము చూపించడానికి ఈ సైడ్ వెళ్ళు ఆ సైడ్ వెళ్ళు అని అవన్నీ కూడా భరించాడండి మన కృష్ణ భగవానుడు ధర్మం కోసం. ఇంకా ఏం చేయాలండి భగవంతుడు అనకపోతే ఇంకేమంటారు చెప్పండి తనను. మరి ఇది అభ్యర్థన కాదు, ఏదో బతిమలాడుకోవడం కాదు. అయ్యా నువ్వు ఇటు వెళ్ళు, అయ్యా నువ్వు ఎటు వెళ్ళు అనట్లేదు, ఆదేశిస్తూ ఉన్నాడు అర్జునుడు. అక్కడ మీరు నవ్వుతూ మరి ఎందుకు ఈ విషయం చెప్తున్నారు? మనకు 3వ పద్యంలో 3వ శ్లోకంలో ఏమన్నారు? స్వభావం ఎటువంటిదో తెలుసునా, మరి నా స్వభావం ఏంటో చెప్పండి అని అడిగాడు కృష్ణుడు. అడిగితే దానికోసం చెప్తూ ఉన్నాడు. నీ స్నేహితుడైన అతను అభ్యర్థించలేదు, నిన్ను రథసారథివి అని ఆదేశించాడు. దాన్ని నువ్వేంటిరా బచ్చగాడివి నాకు చెప్తావా అనాలి కదా. మరి భగవంతుడు అలా అంటే భగవంతుడు ఎలా అవుతాడు? నవ్వుతూ ఒక పిల్లవాడు తండ్రిని
తంతూ ఉంటాడు, తల్లిని పొటలో తంతూ ఉంటాడు. వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఎందుకు? ప్రేమ వాత్సల్యంతో. భగవంతుడికి ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళను చూస్తే ప్రేమ వాత్సల్యం కలుగుతుంది. అందుకని వాళ్ళు ఆ విధంగా అధర్మ వర్తనులైన వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని సంహరిస్తుండి ఆనందంతో చక్కగా నవ్వుతూ ఆయన చేసే విధానం ఆదేశాలను కూడా వింటున్నారు. కొంతమంది చిన్నపిల్లలు చెప్తుంటారు, నువ్వు అమ్మ నువ్వు అది చేయాలి, నువ్వు సారీ చెప్పాలి, ఇలా చెప్తూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేవి తప్పని భావించారు. ఆ విధంగా పరమాత్ముడు కూడా నువ్వు నవ్వుతూ అవును ఖచ్చితంగా పార్థి అని బదులిస్తావు. నువ్వు అటు వెళ్ళు ఇటు వెళ్ళు మధ్యలోకి తీసుకెళ్ళు అంటే సరే అని ఖచ్చితంగా ఆయన చెప్పింది చేస్తూ ఉన్నావు. కానీ నీ ఇష్టం నేను కదా భగవంతుణ్ణి, మరి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెయ్యట్లేదు. చూడండి భగవంతుడైనా అక్కడ ఆ విధంగా ప్రవర్తించాడు. మరి వాస్తవానికి మీరు అలా చేసిండ్రు. కానీ ఓ ప్రభు హరి కేవలం నీ చూపులతోనే కౌరవ సేనాన్ని మొత్తాన్ని కూడా నువ్వు సంవరించగలవు. అది అక్కడ మనం జ్ఞానం అంటే అది. నీకు అంత శక్తి ఉంది, నీకు శక్తి లేక కాదు. నువ్వు అందరినీ నీ కంటి చూపుతో మాత్రమే నువ్వు సంవరించగలవు వాళ్ళను, ఎవరైతే ఉన్నారో వాళ్ళని. కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేయించడం, యుద్ధము ఇవన్నీ చేయించడం ఎందుకు అంటే ఇది ఒకటి అందరికీ తెలవాలి, మానవులందరూ తెలుసుకోవాలి, వాళ్ళు జ్ఞానాన్ని పొందాలి, చెడును నిర్మూలించాలనే భావన వారిలో కలిగి వాళ్ళు చేయాలి, వాళ్ళ చేత చేయించాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందండి, వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వదు. కష్టపడి బతకడానికి అవకాశం ఇవ్వకుండా నేర్పియకుండా ఉచితాలు ఇస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారండి, ఆ ఉచితాలతోని కడుపు నింపుకుంటూ సోమరిపోతుల్లాగా పడి ఉంటారు. అదేం జీవితం అండి? వాళ్ళని ప్రయోజకులు చేస్తే రేపు దేశానికి ఉపయోగపడతారు. కానీ ఇక్కడ ఆ విధంగా జరగట్లేదు. అయితే ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే మనను ఉపయోగించి మనలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తాడు. మన కష్టాలు వస్తున్నాయి అంటే వాటిని ఎదిరించడానికి ధైర్యాన్ని ఇస్తాడు. ఎలా నువ్వు నిలదొక్కుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావు, అది మనము తెలుసుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ప్రభు నువ్వు కేవలం ఒక కంటి చూపుతోని కౌరవ సేనాన్ని దూరం గలవు. కానీ పార్థుని ప్రియమిత్రుడు కదా నీకు, మరి నీ పట్ల నా ప్రేమను పెంపొందించు. మరి పార్థుడి కోసము నువ్వు వాళ్ళు చేసిన వాగ్దానాల కోసము వాళ్ళ చేత యుద్ధం చేయించి వాళ్ళను పావులుగా వాడుకొని వాళ్ళ చేత వీళ్ళని చేస్తున్నావు. నువ్వేమో వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు వింటున్నావు పని మనిషిలాగా. అంటే నువ్వు ఎంత గొప్పవాడివి. అటువంటి వాళ్ళ మీద ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమను నా మీద కూడా చూపించు అని ఇక్కడ కోరుకుంటున్నారు. అంటే భగవంతుడి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అంటే తనను నమ్మిన వాళ్లకు తను సేవకుడుగా అయినా. చూడండి మరి వామన అవతారం ఎత్తి ఇంద్రుడి తల్లికిచ్చిన మాట కోసం ఇంద్రుని స్వర్గాన్ని తనకు ఇప్పిస్తానని చెప్పినందుకు యాచన చేసి మరీ ఇచ్చిండు కదండి. అదే బలి చక్రవర్తిని సంవరించి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. కానీ అది ధర్మం కాదు, ఎందుకంటే ఆయన కూడా చెడ్డవాడు కాదు. కాకపోతే రాక్షసులు కాబట్టి వాళ్ళు తనకి రావలసింది తనకు వచ్చినప్పుడు తీసుకోవాలి, ఎదురు చూడాలి. వచ్చే వరకు మన టైం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. కానీ ఇతరులను మోసగించి ఇతరుల నుండి లాక్కోవడం అనేది తప్పు, ఆయన చేసిన తప్పు. కాబట్టి ఆయనకి ఎలాగైతే ఆయన
ఆ యుద్ధం చేసి ఈయన నుండి లాక్కున్నాడో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈయనకు అప్పగించాలి. కానీ ఆయనకి నష్టం కలగొద్దు, ఎందుకంటే ఆయన మంచి భక్తుడు, దానశీలి, అన్నీ మంచి గుణాలు ఉన్నాయి. కానీ అహంకారం ఉంది కాబట్టి అహంకారాన్ని తొలగించడం కోసం యాచన చేసి అహంకారాన్ని తొలగించిండు, మళ్ళీ ఆయనకు ఉపకారం చేసిండు, ఇటు అన్నమాట ప్రకారము ఇచ్చాడు. అంటే చూడండి, భగవంతుడు మనల్ని కష్టపెడతాడా? ఎవరిని కష్టపెడడండి. మన కృతాపరాధాలు, స్వయం కృతాపరాధాల వల్ల మనం కష్టపడతాం. మనం నమ్మము కాబట్టి కష్టపడతాం. ఓసారట తిరుపతికి ఒకళ్ళు వెళ్ళారు. పాపము వెళ్తూ ఉంటే ఎక్కుతూ ఉంటే కాలు జారి కిందికి పడ్డాడట. అయితే ఆ చివరని పట్టుకొని నించున్నాడు. ఓ గోవిందా గోవిందా నన్ను రక్షించు రక్షించు అంటున్నాడు. చీకటి అయిపోయింది, కనబడుతులేదు. అప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే భగవంతుడు ఏమన్నాడట అంటే, నువ్వు నన్ను తలుచుకుంటున్నావు కదా, నువ్వు దునికేయి, నువ్వు సేఫ్గా ఉంటావని చెప్పిండట. కానీ ఆయన దునకలేదు, ఎందుకంటే కనబడుతులేదు కదా, ఎక్కడ లోయ ఉందో లోయలో పడిపోతానేమో అని చెప్పేసి నమ్మక అలాగే ఉన్నాడట. తెల్లవారి సూర్యోదయం అయినాక చూస్తే ఆయనకు ఒక్క అడుగు కిందనే భూమి ఉన్నది. ఆయన దునికితే రాత్రి అయిపోతుండే. అంటే భగవంతుడు చెప్పినా మనం నమ్మే పరిస్థితుల్లో లేము ఇప్పుడు. ఇక తల్లిదండ్రులు చెప్తే ఏమి వింటామండి? అది మనకు నమ్మకము, పెద్దల పట్ల గౌరవము ఉన్నప్పుడు పెద్దల పట్ల, ఇప్పుడు భీష్మాచార్యులు చెప్పింది వినకనే కదా దుర్యోధనాదులు అధర్మంగా ఉన్నారు. పెద్దల పట్ల గౌరవం లేదు, భగవంతుని పట్ల భక్తి లేదు, దానివల్ల మనకు నష్టాలు కష్టాలు. అందుకోసము ఇటువంటి మనము చదువుతూ తెలుసుకుంటూ మన పిల్లలకు నేర్పించాలి అనే ఉద్దేశంగా ఇవి చేయడం జరుగుతుంది. అందరూ వినండి, చక్కగా నచ్చితే లైక్ చేయండి, నేను కూడా సంతోషపడతా. తర్వాత ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకరికి మీరు చదివి ఇంకొకరి చేత చదివించండి. ఆ విధంగా మనం ధర్మానికి కొంత పాలు పంచుకున్నట్టు అవుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. మనం రక్షించడంలో ఒక పాలం మన చేయి కూడా ఉండాలి కదా. కాబట్టి ఇట్లాంటివి మనం షేర్ చేసి ఇతరులతో చదివిస్తే వాళ్ళు కూడా ఇంకొకళ్ళతో చదివిస్తారు, తెలుసుకుంటారు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.